అందరికీ శుభోదయము. మరి ఒక 10 నిమిషాల్లో మ్యాచ్ మొదలవుతుంది. నేను వాతావరణం చూడలేదండి, ఎందుకంటే లైవ్ టెలికాస్ట్ మనం ఆన్ చేసినప్పుడు సోనీ లివ్ లోపల ఎలాగో మనకి కండిషన్స్ కనపడతాయి. సరైన టైంలో మ్యాచ్ మొదలవుతుందా లేదా అన్నట్టుగా. ఇవాళ 4వ రోజు మంచి లీడ్లో. నేను నా మొదటి వీడియో అప్లోడ్ చేసినప్పుడు టైటిల్లో కూడా మెన్షన్ చేశాను, యాక్షన్ రీప్లే టెస్ట్ అన్నట్టుగా నేను మాట్లాడడం జరిగింది. అయితే చక్కగా మీరు మాట్లాడారండి, మీరు చెప్పింది కరెక్ట్గా అక్షరాల నిజమైంది అన్నట్టుగా ఒక మంచి మెసేజ్ నాకు వ్యూవర్స్ ఇవ్వడం జరిగింది. క్షమించాలి, వెనకాల బీప్ సౌండ్, అది మన కరెంటు పోతూ ఉంటుంది, దానివల్ల ఈ యూపీఎస్ అనేది కొంచెం సౌండ్ చేస్తుంది. క్షమించాలి ఆ డిస్టర్బెన్స్కి. అయితే లీడ్లో ఉన్నాము, మంచిగా వాళ్ళని మనం కట్టడి చేశాము. మంచి బౌలింగ్తో మన బౌలర్స్ అలరించారు. మానవ్ సుతర్ కూడా రాణిస్తున్నాడు. ప్రసిద్ధ్ కృష్ణని ఎందుకు తీసుకుంటారు, అతను కొంచెం ఎక్స్పెన్సివ్ కదా అని అన్నప్పటికీ ప్రసిద్ధ్ కృష్ణ వికెట్ టేకింగ్ బౌలర్ లాగా ఏదైతే స్ట్రాటజీస్ శ్రీలంక వాళ్ళు మన బ్యాటర్స్ మీద ఉపయోగించారో, బౌన్స్ డెలివరీ తోటి బ్యాట్స్మెన్ని అవుట్ చేయడం మనం చూసాము. అదే స్ట్రాటజీ తోటి ప్రసిద్ధ్ కృష్ణ కూడా బౌలింగ్ వేస్తున్నాడు. షార్ట్ పిచ్ డెలివరీస్ తోటి పిచ్ యొక్క కండిషన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మనం వాళ్ళని కట్టడి చేస్తున్నాము. మంచిదే. ఈ మ్యాచ్ కూడా ఇవాళ ఎంతసేపు వాళ్ళని మనం ఆడనిస్తాము. ఒకవేళ లంచ్ లోపలే మనం వాళ్ళని ఆల్అవుట్ చేసేసినట్టయితే ఇవాళ మొత్తం మనం బ్యాటింగ్ ఆడి ఒక 300 రన్లు లీడ్లో ఉన్నట్టయితే మొదటి టెస్ట్ లాగా వాళ్ళని కట్టడి చేయొచ్చేమో, మనం ఊహించవచ్చు. కట్టడి చేయొచ్చేమో అని నాకు అనిపిస్తోంది. అయితే మనం వేరే దేశంలో మాట్లాడుతున్నాము, వేరే దేశం ఒక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నాము అనుకున్నప్పుడు మన కామెంటేటర్స్ వాళ్ళని పొగుడుతూ మాట్లాడడము సహజం అండి. దినుష సెంచరీ సాధించాడు అంటే మనం వాళ్ళ మీద ఒత్తిడి పెట్టినప్పటికీ ఆ ఒత్తిడిలో దినుష ఆడి సెంచరీ సాధించడం అనేది మంచి పరిణామమే. వాళ్ళ కంట్రీకి ఒక మంచి బ్యాట్స్మెన్గా అతను గుర్తింపు పొందవచ్చు. అయితే మన వాళ్ళు 2 సెంచరీలు కొట్టారండి, దేవదత్ పెడకల్లు మరియు ధ్రువ్ జురేలు. శుభమాన్ గిల్ కూడా 50 రన్లు సాధించాడు. మరి 43 రన్లు జడేజా కూడా కొట్టడం జరిగింది. రిషబ్ పంత్ ఇంజూర్డ్ అయినప్పటికీ మళ్ళీ వచ్చి అతను కూడా మంచి బ్యాటింగ్తో అలరించాడు. అయితే మన బ్యాటింగ్ గురించి ఎక్కువగా మాట్లాడి మన వాళ్ళని కొంచెం అప్రిషియేట్ చేసినట్టుగా మాట్లాడితే మంచిదని నా ఉద్దేశం అండి. అయితే శ్రీలంక వాళ్ళు బాధ్యగా డిఫెండ్ చేశారు, లేదా ధనుషా సెంచరీ మా ప్రశంసనీయము అన్నట్టుగా వాళ్ళు మాట్లాడడము, వాళ్ళ దేశంలో ఆడుతున్నప్పుడు వాళ్ళ దేశం గురించి మంచిగా మాట్లాడడం తప్పు లేదు. అయితే మన వాళ్ళని కూడా గుర్తించండి. కామెంటరీ టీంలో కూర్చున్నంత మాత్రాన మన వాళ్ళని పొగడకూడదు అన్నట్టుగా ఏమీ లేదండి. మన వాళ్ళే, వాళ్ళే. ఏది ఏమైనా కానీ మన బ్యాటింగ్తో అందరినీ అలరించాము. యశస్వి జైస్వాల్ 45 రన్లు తక్కువేం కాదండి, పాపం అతను 50 రన్స్ మిస్ అయ్యాడు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది కలెక్టివ్ ఎఫర్ట్ తోటి మన బ్యాటర్స్ అలరించారు. 500 పైన రన్లు కొట్టి మరి వాళ్ళని మన బౌలర్స్, నేను ముందే చెప్పాను బౌలర్స్ చేతిలో ఉంది ఆట అన్నట్టుగా, బౌలర్స్ చక్కగా రానిచ్చి వాళ్ళ 8 వికెట్ పడగొట్టాము. అయితే మరి ఫస్ట్ డ్రింక్ సెక్షన్ లోపల కనుక మనం వాళ్ళని కట్టడి చేసినట్టయితే మరి బ్యాటింగ్ ఆడి మనము క్యాలిక్యులేటెడ్గా ఆడాలి. లంచ్ వరకు ఎన్ని రన్లు సాధించాలి, లంచ్ తర్వాత మళ్ళీ 3వ సెషన్ లోపల, అంటే లంచ్ వరకు ఫస్ట్ సెషన్, 2వ సెషన్ లోపల మనం ఎంతవరకు మనం వాళ్ళని ఆడనిస్తాము, టీ టైం లోపల వరకు మనము ఎన్ని రన్లు కొడతాము, వాళ్ళని ఆడించడం కాదు. మన బ్యాటింగ్ కనుక వచ్చేసినట్టయితే ఫస్ట్ డ్రింక్స్ లోపల లంచ్ వరకు ఆడి ఎన్ని రన్లు, తర్వాత లంచ్ తర్వాత టీ టైం వరకు ఎన్ని రన్లు, టీ తర్వాత ఈ ఆట ముగిసే లోపల ఒక 350 రన్లు కనుక మనం కొట్టినట్టయితే రేపంతా వాళ్ళని మనం కట్టడి చేసి మరి ఒకసారి విజయాన్ని మనం
సాధించవచ్చు. ఇది నా కామెంట్ అండి. అయితే దినుషాని పొగడంలో తప్పు లేదు. సెంచరీ సాధించాడు, ఒత్తిడికి గురవ్వకుండా చక్కగా ఆడాడు అంటే ఒక మంచి బ్యాట్స్మెన్ అని చెప్పక తప్పదు. అలా అని చెప్పి పదే పదే శ్రీలంక బ్యాటర్స్ని పొగుడుతూ డిజాస్టర్గా మనం వాళ్ళని అవుట్ చేసాం, 8 వికెట్ కోల్పోయారు అన్న విషయాన్ని కూడా వాళ్ళు గుర్తు చేసుకుని మన బౌలర్స్ను కూడా అప్రిషియేట్ చేస్తూ ఎక్కడ మెలకువలు మనం నేర్చుకోవాలి, ఎటువంటి మనం మార్పులు తెస్తే మంచిది, బౌలింగ్ లోపల ఫీల్డింగ్ లోపల ఎటువంటి మార్పులు తెస్తే మంచిది అన్నట్టుగా మాట్లాడాలండి. ఇది మాత్రం నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను కామెంటరీ టీం కూర్చున్న వాళ్ళని. మన గురించి మనం మాట్లాడుకోవడంలో తప్పు లేదు. వాళ్ళ దేశంలో ఆడుతున్నంత మాత్రాన వాళ్ళని పొగుడుతూ మాట్లాడే అవసరం మాత్రము ఎంత మాత్రము లేదు. ఇది నా అభిప్రాయం అండి. వాళ్ళ కామెంటరీ టీం చేసే కామెంటరీ విషయంలో దయచేసి అన్యంగా భావించవద్దు. సంజయ్ మంజేర్కర్ చేసే కామెంట్స్ కూడా వినండి. అందరూ కలెక్టివ్గా పనిచేస్తున్నారు. కానీ శ్రీలంకలో ఆడినంత మాత్రాన మన పొగుడుతూ మాట్లాడే అవసరం మాత్రం లేదు. మన బ్యాటర్స్ని, మన బౌలర్స్ని మనం మోటివేట్ చేస్తే చాలు. ఇది నా అభిప్రాయము. సాయి ప్రసాద్ అలియా సాయి ప్రకాష్ సైనింగ్ ఆఫ్. గుడ్ లక్ ప్రసాద్ @gmail.comకు మీరు మెయిల్ చేయండి. మనం మాట్లాడుకుందాము. ఈ టెస్ట్ మాత్రము వర్ష కారణంగా కనుక ఆగకపోతే మనకి సరైన సమయాన్ని కనుక మనకి వరుణదేవుడు కేటాయిస్తే చక్కటి పర్ఫార్మెన్స్తో మనం అలరిస్తాము. 8 వికెట్ ఆల్రెడీ కోల్పోయారు కాబట్టి మ్యాచ్ రిజల్ట్ అనేది ఇవాళ వాళ్ళు ఎంతవరకు ఆడతారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మన వాళ్ళు బ్యాటింగ్ ఆడి వాళ్ళకి ఎన్ని రన్లు లీడ్ మనం ఇస్తాము అని దాని మీద ఆధారపడి ఉంది. రేపు కనుక ఆలస్యంగా కనుక మనం వాళ్ళని బ్యాటింగ్లోకి దింపితే వాళ్ళు తప్పకుండా డ్రా చేసుకోవడానికి ట్రై చేస్తారని మాత్రము గుర్తు చేస్తూ నమస్కారం. గుడ్ లక్ ప్రసాద్ @gmail.comకి మెయిల్ చేయండి. బాయ్.